So don't plan your application based on a mains percentile. Only specific qualification is JEE Advanced unlocks this direct pathway. సో ఆర్టిఫాక్ట్ ఏం కావాలంటే ద సైన్డ్ సర్టిఫికేట్ కావాలండి. సైన్డ్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి కావాలి? జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో, ఉదాహరణకి ఈ సంవత్సరం ఐఐటి రూర్కీ కండక్ట్ చేసింది, మనకి సదరన్ పార్ట్లో వచ్చేసి ఐఐటి మెడ్రాస్ కోఆర్డినేటర్గా ఉంది. సో ఈ రెండు బాడీస్ని మీరు అప్రోచ్ అవ్వాలి. సో ఇక్కడ ఏమని ఇస్తారు? మీ రోల్ నెంబరు, డేట్ ఆఫ్ ది ఎగ్జామ్, దిస్ ఈజ్ అన్రియల్ యూనివర్సిటీ స్టేట్ దట్ ఎగ్జామినేషన్ సో అండ్ సో స్టూడెంట్ క్వాలిఫైడ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఒక సిగ్నేచర్ ఆఫ్ ది ప్రొఫెసర్ లేదా చైర్మన్, ఎవరు ఐఐటి ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఈ పేపర్ అనేది మనకి ఇంపార్టెంటు. సో ద ప్రాబ్లమ్, వెబ్ జనరేటెడ్ రిజల్ట్ కార్డ్స్ ఆర్ ఆఫన్ రిజెక్టెడ్ బై ఏపీఎస్. ఏపీఎస్ అనే దాని ద్వారా ఒక ప్రాసెసింగ్ సెంటర్ అనమాట ఇది, జర్మనీకి సంబంధించి. మీరు డౌన్లోడెడ్ కార్డు కానీ పెడితే చాలా సందర్భాల్లో అది రిజెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఏ ఫార్మల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కండక్టింగ్ ఐఐటి అంటే ఐఐటి రూర్కీ ఈ సంవత్సరం, లేదా మన సదరంలో ఉన్నటువంటి ఐఐటి చెన్నై కూడా దీనికి కోఆర్డినేటింగ్గా ఉంది కాబట్టి వీళ్ళిద్దరు ఇచ్చే చెల్లుబాటు అవుతుంది. సో ఐడెంటిఫైయింగ్ ఆర్గనైజింగ్ ఐఐటి, జనరల్గా ఈ ఇయర్ ఐఐటి రూర్కీ. సో ఈమెయిల్ ద చైర్మన్ ఆర్ హెల్ప్ డెస్క్ ఫ్రమ్ ఫారిన్ అడ్మిషన్ సర్టిఫికేట్ కావాలని వాళ్ళకి ఒక మెయిల్ పెట్టాలి. సో లేదా వాళ్ళకి వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే ఫిజికల్గా అక్కడికి వెళ్ళేసి మీరు అది తెచ్చుకోవాల్సి ఉంటుంది. దిస్ డాక్యుమెంట్ ఈజ్ నాన్ నెగోషియబుల్ ఫర్ ది ఏపీఎస్ ప్రాసెస్. ఈ డాక్యుమెంట్ ఉంటే తప్ప మీరు జర్మనీకి వెళ్ళేదానికి వీలు కాదు కాబట్టి తప్పనిసరిగా ఇది మనం ప్రింటెడ్ కాపీ కాకుండా మనం వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది, లేదా వాళ్ళు మెయిల్లో పంపించినటువంటి డాక్యుమెంట్ అయినా సరిపోతుంది. సో ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్, జర్మనీలో 2 రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఒక ప్రోగ్రామ్ ఏమో ఓన్లీ ఇంగ్లీష్లోనే జరుగుతుంది. కొన్ని ప్రోగ్రామ్స్ ఏమో యూజీలో మెజారిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ జర్మన్ టాట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి.